చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో ఈ మొత్తం ఈ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి అన్ని స్థలాలకు కూడా మీరు ఫెన్సింగ్ వేసి కాపాడమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మూడవది, మీకు తెలుసు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడెక్కడ కట్టినో మీకు తెలుసు. ఎక్కడో ఇసిరేసినట్టుగా రింగ్ రోడ్ అవతల చార్మినార్ దగ్గర ఉన్న వాళ్ళకు ఇవాళ ఎక్కడో బోరంపేటలోనో లేకపోతే దుండిగల్లోనో ఇల్లు కట్టించి ఇచ్చారు. ఎక్కడి చార్మినారు, ఎక్కడి ముషిరాబాదు, ఎక్కడి రామ్నగరు, ఎక్కడి కోటి, ఎక్కడి చెన్నాయగుట్ట అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేసిండ్రు. వీళ్ళంతా కూడా పాపం ఆ ప్రాంతంలో పళ్ళు అమ్ముకొని బతికేవాళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు, షాపులలో పనిచేసి బతికేవాళ్ళు, 4 ఇళ్లలో అంట్లతో బతికేవాళ్ళు, చిన్న హోటళ్లలో పనిచేసి బతికేవాళ్ళు, వాళ్ళని తీసుకొని ఇక్కడ వేస్తే తలుగు వట్టిగుందని బరిని కొన్నట్టు అయిపోయింది వాళ్ళకి అంటున్నారు. వాళ్ళు తలుగు వట్టిగుందని బిడ్డ, బరిని కొన్నట్టు అయిపోయింది బిడ్డ. ఇలా మాకు ఇల్లు దొరికిందని చెప్పి అక్కడ పోతే అక్కడ కిలోమీటర్ల తరబడి ఎక్కడ ఊరు లేదు, కిలోమీటర్ల తరబడి ఎక్కడ కంపెనీలు లేవు, ఉపాధి లేదు. ఇవాళ వాళ్ళు సండే వచ్చిపోతున్నారు. ఆటోలలో వాళ్ళు సండే వచ్చిపోతున్నారు. ఎక్కడైతే వాళ్లకు ఉపాధి ఉందో, వాళ్ళకు ఒక సంబంధం ఏర్పడ్డదో, అనుబంధం ఏర్పడ్డదో, ఊరు పట్టు, ఉడుం పట్టు, వాడపట్టు, ఉడుం పట్టు లెక్క ఉందో గలాంటి జాగాలో కట్టేయాలి. కానీ ఇవాళ ఎక్కడో ఇచ్చేసినట్టు పోతే వాళ్ళని ఇవాళ చేపను కదా నీళ్ళకెళ్ళి బయట ఎత్తే ఎట్లా కొట్టుకొని చచ్చిపోతుందో ఇవాళ ఆ పేదలు కూడా అట్నే కొట్టుకొని చచ్చిపోతున్నారు. నేను అంటున్నా, పేదవాళ్లకు ఈ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో కట్టిపి ఎక్కడెక్కడైతే బస్తీలు ఉన్నాయో, దుర్గన్నపుల్లో ఉన్నాయో అలాంటి బస్తీల జాగాలో కట్టిపించే ప్రయత్నం చేయి. పేదవాళ్ళ కోసం నీ చేతులు రావా? పేదవాళ్ళ కోసం నీకు మనసు లేదా? పేదవాళ్ళ కోసం అవసరమైతే ఎక్కడైనా అక్వైర్ చేయి. పేదవాళ్ళకి ఇల్లు కట్టు తప్ప ఇలా కూకట్పల్లి, నిజంగా కూకట్పల్లి ఈ హైటెక్ సిటీ ఎక్కువ ఉపాధి ఉన్న ప్రాంతం అంతా కూడా కూకట్పల్లి హైటెక్ సిటీ దీని చుట్టుపక్కలనే ఉంది. ఇక్కడ 1 లక్ష ఇల్లు కట్టినా కూడా ఉపాధి దొరికేటువంటి ఆస్కారం ఉంది. ఇక్కడ కట్టు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇక్కడ కడితే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, వాళ్ళ కుటుంబాలు తలుసుకుంటాయి తప్ప ఎక్కడో తీసుకుపోయి కట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి డిమాండ్ చేస్తాను. ఇవాళ మీరే అంటున్నారు, ఇవాళ మీరు ఒక స్కీమ్ పెట్టిండు, 6 లక్షల రూపాయలు మీరు ఇవ్వండి, 5 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పి దానికి 10,000 రూపాయలు చెప్పిన మీరు వసూలు చేస్తున్నారు. నాకు తెలిసి మీరు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్ముక్కైపోయి వాళ్ళకి ఏమైనా లబ్ధి చేకూర్చి ఈ కట్టిన డబ్బులతో ఇల్లు కట్టితారు కావచ్చు. గవర్నమెంట్ పరంగా రూపాయి ఇవ్వకుండా లబ్ధిదారుడే 6 లక్షల రూపాయలు ఇస్తే ఇవాళ మాకు తెలుసు 2,000 రూపాయలు పడతాయి కావచ్చు సేఫ్టీ. మీరు కట్టించే ఇల్లు మంచి కట్ట కూడా 2,000 ఎసెప్ట్ కంటే అంతకంటే ఎక్కువ పట్టదు. వాళ్ళకి ఇచ్చేదే మీరు 500, 550 అంటే 10 లక్షల రూపాయలు అయితే కావచ్చు. వాళ్ళ దగ్గరనే మీరు 6 లక్షల రూపాయలు తీసుకుంటునే ప్రయత్నం చేస్తున్నారు. 5 లక్షల రూపాయలు మీరు ఇస్తా అంటున్నారు. ఇవాళ మేము చూస్తున్నాం, ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే రియల్ ఎస్టేట్ మాఫియా అవుతుందో, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏవైతున్నాయో వాళ్ళతో మాట్లాడుకొని మీరు ఇవి కట్టించే ప్రయత్నం చేస్తుండొచ్చు. అంటే ఒక్క మాట చెప్పాలంటే చేతులు దులుపుకునే ప్రయత్నం, రూపాయి ప్రభుత్వం పెట్టకుండానే కట్టించే ప్రయత్నం చేసి మీ ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటి సౌభాగ్యం, ఇందిరమ్మ ఇల్లు 1 లక్ష ఇల్లు కట్టిస్తామని చెప్పి మీరు చెప్తుందో ఇదంతా కూడా ప్రజలకు అర్థమవుతా ఉంది. కాబట్టి నేను విమర్శ కోసం మాట్లాడట్లేదు. ప్రభుత్వం ఏదో ప్రతిపక్షాలు మాట్లాడుతుందని చెప్పి మీరు లైట్గా తీసుకునే ప్రయత్నం చేయకండి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలాలు మళ్ళీ చెప్తున్నాం, స్కూళ్ళ కోసం, పిల్లల ఆట స్థలాల కోసం, అంగన్వాడీ సెంటర్ల కోసం, పేదవాడి ఇల్లు కోసం, పేదవాడి డబుల్ బెడ్రూమ్ల కోసం పెట్టండి తప్ప, ప్రజావసరాల కోసం పెట్టండి తప్ప వ్యాపారం చేయొద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నువ్వు అంత అమ్మితే కూడా 2-3 వేల కోట్లు వస్తాయి కావచ్చు. నువ్వు అమ్ముకుంటున్నావు కదా, 10 ఎకరాలు అమ్మితే గండిపేట సైడ్ 10 ఎకరాలు అమ్మితే 2,000 కోట్లు వస్తున్నాయి, 2,500 కోట్లు వస్తున్నాయి. కాబట్టి గక్కడ అమ్ముకునే ప్రయత్నం చేయ తప్ప ఈ కాంక్రీట్ జంగల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేపు 2వ తారీఖు నాడు మళ్ళీ వేలంపాట ఉన్నట్టుగా తెలిసింది. వేలంపాట విత్డ్రా చేసుకోమని చెప్పి నేను భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తాను. మా స్టాండ్ ఇప్పటికే చాలా క్లియర్ చెప్పిన. 14వ తారీఖు నాడు మొదలుపెట్టిన అనుకుంటా. ఈ నెల నేను పార్లమెంట్ 13వ తారీఖు అయిపోయింది. 14వ తారీఖు నాడు వచ్చిన శామీర్పేటలో ఇక్కడ 4 విషయాలు మళ్ళీ మీకు ఐడియా కోసం చెప్తున్నా.